పర్టికులర్ ఆ శ్లోకాలు అవన్నీ మీకు కంటతా వచ్చి ఉండటం వల్లే ఈ బ్యాక్గ్రౌండ్లో ఈవెన్ మీకు అండర్ వాటర్లో సీక్వెన్స్ కానీ వీటన్నిటికీ కరెక్ట్ ఇదైతే బాగుంటుంది అనేది. అంటే నాకు 100% గుర్తులేదండి ఇప్పుడు సాంస్క్రిట్. మాకు సంస్కృతం అనేది కూడా చిన్నప్పటి నుంచి ఉండేది ఒక సబ్జెక్టు. సంస్కృతం నేర్పించేవారు, సంస్కృతంలో మాట్లాడించేవారు మా స్కూల్లో. ఇప్పుడు ఆబ్వియస్లీ చాలా మర్చిపోయాం, కానీ కొంచెం నాలెడ్జ్ గుర్తుంటుంది కదా ఇంకా మనకి. సో శివశక్తి దత్త గారు రాశారు, తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు అని ఇంకొక లిరిక్ రైటర్ కూడా కొన్ని రాశారు. అవి కొంచెం వరకు అర్థమయ్యేవి అనమాట. అర్థం అడిగేవాడిని, సార్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే వాయిస్ నోట్ మొత్తం తీసుకునేవాడిని. తర్వాత మా చెల్లి స్నేహ ఎవరైతే ఉందో తను కూడా నాతో పాటు షీ రైట్స్ విత్ మీ. సో తను కూడా మా స్కూల్ నుంచి చదువుకుంది. సో నాకన్నా తను కొంచెం ఎక్కువ గుర్తుంది, అంటే నాకన్నా 6 years యంగర్ అనమాట తను. సో తనకి ఇంకొంచెం ఎక్కువ గుర్తుంది. సో నాకు ఉన్న నాలెడ్జ్ తనకున్న నాలెడ్జ్తో ఈ శ్లోకాలన్నీ రాయించుకుంటూ వెళ్ళాం అనమాట. బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఐడియా ఎవరిదండి? ఐడియా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అండి, అంటే లైక్ హరి గౌర మేజర్గా తనే చేశారు. బట్ నేను ఆల్మోస్ట్ 1.5 years స్పెండ్ చేసాం మ్యూజిక్ మీద. సో చాలా ఆప్షన్స్ వర్కౌట్ చేసాము. బట్ ఓవరాల్గా అయితే కనుక చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అంటే కొన్ని సాంగ్స్లా చేసి దాన్ని ఆర్ఆర్లాగా వాడాము. సో మ్యూజిక్ మీద ఎడిట్ చేసాము. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగిందండి. ఇప్పుడు ప్రతి టికెట్కి ఒక ₹5 వసూలు చేసి రామ మందిరానికి డొనేట్ చేయాలనేది మీరు పర్టికులర్గా సరస్వతి విద్యా మందిర్లో మీకు వచ్చిన ఐడియానా? నాకు సంబంధం లేదండి దాంట్లో. అది కంప్లీట్గా ప్రొడ్యూసర్ గారి థాట్ అనమాట. సో ఆయన అనుకున్నారు, ఆయన ఏమనుకున్నారు, జనరల్గా మనం ఏం చేస్తాము అనుకుంటాం కదా, మనం ఏదన్నా ఇది మంచి జరిగితే కనుక మనం మొక్కుకుంటాం కదా. ఇప్పుడు మీకు అన్న ఫన్ నోట్ ఏంటి అంటే, ఒకసారి మా చెల్లి మొక్కుంది, తనకి 7th classలోనే ఎప్పుడోనో మార్క్స్ బాగా వస్తే నాకు గుండు కొట్టిస్తాను నేను. సో నేను యాక్చువల్లీ తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. నా లైఫ్లో ఒకసారి గుండు కొట్టించుకున్నాను, అది కూడా మా చెల్లి కోసం ముక్కు కోసం కొట్టించుకోవాల్సి వచ్చింది. సో ఆన్ సీరియస్ నోట్ ఏంటి అంటే, నిరంజన్ గారు అనుకుని మాకు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు అన్నారు, ఇలా అనుకుంటున్నాను నేను అని అంటే కనుక చాలా మంచి విషయం అండి అని వెంటనే చిరంజీవి గారికి చెప్పాం. సో ఆయన స్టేజ్ మీద అది అనౌన్స్ చేశారనమాట. బట్ ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా అంటే మేము ఇంత మనీ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేమేమనుకున్నాము, ఒక couple of lakhs మేము డొనేట్ చేస్తామేమో అనుకున్నాము. బట్ ఫస్ట్ వీక్లో వచ్చిన ఫుట్ ఫాల్స్ నుంచే 2,66,00,000 చేంజ్ డొనేట్ చేస్తున్నాం. అది నా రెమ్యునరేషన్ కన్నా చాలా ఎక్కువ అనమాట ఈ సినిమాకి. ఆగదు కదా. అదే ఇప్పుడు వరకు ఫస్ట్ వీకే మేము అంత డొనేట్ చేస్తున్నాం అంటే, నాకు తెలిసి ద వే ఇట్ ఈస్ గోయింగ్ వీ మైట్ ఎండ్ అప్ డొనేటింగ్ ఆల్మోస్ట్ 10 crores or something ఫర్ రేంజ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. బట్ వీఆర్ హ్యాపీ. అంటే లైక్ అయ్యో 10 కోట్లు మేము అనవసరంగా, సినిమా ఇండస్ట్రీలో మీకు తెలుసు కదండి, 10 కోట్లు డొనేట్ చేస్తున్నారంటే అందుకు ఎన్నో రెట్లు మీకు వస్తుంది డెఫినెట్గా. అసలు మేము అదే అంటున్నాం, ఈ డబ్బంతా మాది కాదని ఫీలింగ్ అనమాట. మేము కష్టపడ్డాం, సరే మేము కష్టపడిన దానికి 2x రిజల్ట్ వస్తే ఓకే, బట్ ఇది 20x 100x రిజల్ట్ వస్తుంది. అందులో మేము ఈ రామ్ మందిర్కి ఏదైతే డొనేట్ చేస్తున్నామో అదే కాకుండా టెక్నీషియన్స్ అందరికీ కూడా ప్రొడ్యూసర్ ఏమన్నారంటే, అందరికీ మనం హ్యాపీగా మనం గోల్డ్ కాయిన్స్ అని అదని ఇదని ఇద్దాము, మన సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా బాగా చూసుకుందాం అని చెప్పి అన్నారనమాట. సో విచ్ మేడ్ మీ వెరీ హ్యాపీ.